బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు సబ్సిడరీ బుక్స్ లో నెక్స్ట్ మోడల్ ఏంటంటే మనకి సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్ కాంబినేషన్ లో ప్రాబ్లం అనేది ఇస్తే ఏ విధంగా చేయాలి అనేది చెప్దాం. ప్రాబ్లం ఒకసారి చదువుదాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ కి సేల్స్ బుక్ ప్రిపేర్ చేయాలి, అలాగే సేల్స్ రిటర్న్ బుక్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సరే డేట్ చూద్దాం. 1998 జనవరి 1, 1998 జనవరి 1 ఉన్న ట్రాన్సాక్షన్. సేల్స్ టు జయంతి ట్రేడర్స్. జయంతి ట్రేడర్స్ కి అమ్మిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 10,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 4 సేల్స్ టు రావు. రావుకి అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 5,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 12 సేల్స్ టు గిరి. గిరికు అమ్మిన సరుకు 2,000 రూపీస్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 15 రిటర్న్స్ ఫ్రమ్ జయంతి ట్రేడర్స్. జయంతి ట్రేడర్స్ నుంచి వాపసు వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 400 రూపీస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 21 జనవరిన రిటర్న్స్ ఫ్రమ్ గిరి. గిరి నుంచి వాపసు వచ్చిన సరుకు ఎంత ఉంది అంటే 200 రూపీస్ రిటర్న్ అనేది వచ్చింది అనేసి చెప్తున్నాం. ఈ ప్రాబ్లం లో మనకి ఏంటి అంటే సేల్స్ ఉన్నాయి, అలాగే సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సేల్స్ బుక్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేయాలి. సేల్స్ బుక్ అనేది ప్రిపేర్ చేయడానికి ఫార్మాట్ అనేది ఈ విధంగా తీసుకున్నాం. ఒకసారి చూద్దాం. పైన మనం ఏ బుక్ ప్రిపేర్ చేస్తాం అంటే సేల్స్ బుక్ కాబట్టి సేల్స్ బుక్ అని పెట్టుకున్నాం హెడ్డింగ్. ఫార్మాట్ లో చూస్తే ఫస్ట్ కోలం అబ్జర్వ్ చేస్తే మనం ఏం తీసుకున్నాం అంటే డేట్ తీసుకున్నాం. నెక్స్ట్ కోలం లో పర్టికులర్స్, నెక్స్ట్ మనకి అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఎల్ఎఫ్ నెంబర్, నెక్స్ట్ అమౌంట్ ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సేల్స్ బుక్ లో ఏం తీసుకుంటాం అంటే సేల్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం లో మనకి సేల్స్ కు సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుందాం. ట్రాన్సాక్షన్ చదివితే 1998 జనవరి 1 సేల్స్ టు జయంతి ట్రేడర్స్. జయంతి ట్రేడర్స్ కి అమ్మిన సరుకు అనేది చెప్తున్నాం. ఇది మనకి సేల్స్ బుక్ లో ఎంటర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎంటర్ చేద్దాం. 1998 జనవరి 1 కోలంలో ఇయర్, మంత్, డేట్ అనేది రాసుకున్నాం. ఇక్కడ మనకి ఎవరికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఉందంటే జయంతి ట్రేడర్స్ కాబట్టి జయంతి ట్రేడర్స్ సంబంధించి కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం జయంతి ట్రేడర్స్ అని. మనకి అవుట్వర్డ్ ఇన్వాయిస్ లో నెంబర్ 1 అనేసి రాయాలి. అమౌంట్ మనకి ఇక్కడ ఎంత ఉంది అంటే 10,000 కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ మనకి జయంతి ట్రేడర్స్ సంబంధించి సేల్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. అవుట్వర్డ్ ఇన్వాయిస్ లో సీరియల్ నెంబర్ 1 అని వేసుకున్నాం. అమౌంట్ కాలంలో 10,000 కాబట్టి 10,000 అని రాసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 4 సేల్స్ టు రావు. రావుకి అమ్మిన సరుకు 5,000. ఇప్పుడు ఇది ఎంటర్ చేద్దాం. జనవరి 4 రావు. జనవరి 4 ఏం రాసామంటే రావు అనేసి రాసుకున్నాం మనం 2. అమౌంట్ 5,000. నెంబర్ 2 అనేది వేసుకున్నాం. అమౌంట్ 5,000 ఉంది కాబట్టి అమౌంట్ కోలంలో 5,000 ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి జనవరి 12 సేల్స్ టు గిరి. గిరికి అమ్మిన సరుకు కాబట్టి జనవరి 12 గిరి. సీరియల్ నెంబర్ 3. డేట్ కోలంలో డేట్ రాసాం, గిరి అని రాసుకున్నాం. సీరియల్ నెంబర్ 3 కాబట్టి 3 అనేది రాసుకున్నాం. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది అంటే 2,000 ఉంది కాబట్టి 2,000 ఎంటర్ చేసుకున్నాం. అమౌంట్ లో మనం 2,000 అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రిటర్న్స్ ఉన్నాయి, తర్వాత ట్రాన్సాక్షన్ కూడా రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు సేల్స్ రిటర్న్స్ లో వస్తాయి. అంటే ఇక్కడికి మనకి ఏంటంటే సేల్స్ బుక్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమౌంట్స్ అన్ని కూడా టోటల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న అమౌంట్స్ అబ్జర్వ్ చేస్తే తక్కువే ఉన్నాయి కాబట్టి 10,000 ప్లస్ 5,000 ప్లస్ 2,000 ఇవన్నీ యాడ్ చేస్తే 17,000 వస్తుంది. టోటల్ 17,000 వచ్చింది. ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ మనం టోటల్ అని చూపిస్తాం. టోటల్ ఇక్కడికి మనకి ఏంటంటే సేల్స్ బుక్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి సేల్స్ బుక్ క్లోజ్ చేసి నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్ అనేది ఫార్మాట్ తీసుకుందాం. సేల్స్ రిటర్న్ బుక్ ఫార్మాట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వేసేది సేల్స్ రిటర్న్ బుక్ కాబట్టి ఇక్కడ నేను సేల్స్ రిటర్న్ బుక్ అని హెడింగ్ అనేది పెట్టుకున్నాను. ఫార్మాట్ విషయానికి వస్తే ఫస్ట్ మనం డేట్ కోలం తీసుకోవాలి, నెక్స్ట్ పర్టికులర్స్, నెక్స్ట్ క్రెడిట్ నోట్ నెంబర్, నెక్స్ట్ ఎల్ఎఫ్ నెంబర్, నెక్స్ట్ అమౌంట్ కోలం అనేది తీసుకోవాల్సి ఉంది. అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఈ 3 ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసేసాం. అంటే సేల్స్ బుక్ సంబంధించి కాబట్టి ఎంటర్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే సేల్స్ రిటర్న్ బుక్ లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే జనవరి 15 రిటర్న్స్ ఫ్రమ్ జయంతి ట్రేడర్స్.
జయంతి ట్రేడర్స్ నుంచి వాపస్ వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. ఇది సేల్స్ రిటర్న్ కాబట్టి సేల్స్ రిటర్న్ బుక్ లో ఎంటర్ చేసుకుందాం. డేట్ విషయానికి వస్తే 1998 జనవరి. డేట్ కొలంలో మనం ఇయర్ మంత్ డేట్ వేసాము 1998 జనవరి 15th అని. కాబట్టి ఇక్కడ రిటర్న్స్ అనేవి జయంతి ట్రేడర్స్ నుంచి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. జయంతి ట్రేడర్స్. ఇక్కడ క్రెడిట్ నోట్ నెంబర్ లో మనం సీరియల్ నెంబర్ వేసుకుంటాం కాబట్టి 1. అమౌంట్ మనకి ఇక్కడ 400 ఉంది కాబట్టి 400. నేమ్ జయంతి ట్రేడర్స్ అని రాసాం, సీరియల్ నెంబర్ 1 రాసుకున్నాము, అమౌంట్ 400 వేసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే రిటర్న్స్ ఫ్రమ్ గిరి నుంచి వాపసు అనేసి చెప్తున్నాం. జనవరి 21 గిరి, సీరియల్ నెంబర్ 2. జనవరి 21 అని రాసుకున్నాం, గిరి అని రాసుకున్నాం. ఇక్కడ సీరియల్ నెంబర్ 2 వేసాము. అమౌంట్ ఇక్కడ ఎంత ఉంది అంటే 200 ఉంది కాబట్టి 200 నోట్ చేసుకుందాం. 200. మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అమౌంట్స్ అన్ని కూడా టోటల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ చూస్తే 400 ప్లస్ 200 మనకి 600 వస్తుంది. 600 టోటల్ మనకి 600 వచ్చింది కాబట్టి ఇప్పుడు టోటల్ అనేసి చూపిద్దాం. టోటల్ 600. ఈ విధంగా మనం ఏంటంటే సేల్స్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేసాం. మనల్ని ప్రాబ్లమ్ లో ఏమడిగారంటే సేల్స్ బుక్ ప్రిపేర్ చేయండి, అలాగే సేల్స్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేయండి అన్నారు. కాబట్టి సేల్స్ బుక్ ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేయండి అన్నప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అంటే 4 బుక్స్ అనేవి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే డిగ్రీ సంబంధించిన అకౌంట్స్ కూడా చెప్దాము. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.